పెట్రోల్ ఛార్జీల పెంపుపై ఆందోళనకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఎక్కడో యుద్ధం వచ్చి ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ సంక్షోభం ఏర్పడితే చంద్రబాబు సర్కారు ఏం చేయగలదన్నది ఇక్కడ ప్రశ్న. అంతేకాదు రైతులను కూటమి సర్కారు మరిచిందని, ఎస్ఐఆర్ వస్తే ఓట్లు ఏరేస్తారని వైసీపీ పెద్ద పోరాటానికి దిగుతోంది. స్థానిక ఎన్నికల కోసం ఇదంతా చేస్తోందా? మరి సమస్యలు ఏంటి? గతంలో సర్కారు ఎంతవరకు తీర్చింది? ఇప్పుడు కూటమి సర్కారు ఏం చేస్తోంది? ఎవరు ప్రజాసేవకులు, ఎవరు ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారో ఇవాళ ప్రైమ్ డిబేట్ లో మనం చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు విష్ణుగిరి శ్రీనివాసరావు గారు, జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జ్, అండ్ తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి. మిగతా గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఒకసారి మ్యూట్ లో ఉన్నారు చూడండి. రైట్, రామకృష్ణ గారు నమస్తే. నమస్తే మేడం. రామకృష్ణ గారు, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. వాళ్ళు ఏ విధంగా నిరసనలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఏంటి ఈ నిరసనలకి, ఈ కార్యక్రమాలకి మీరు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేడం, ఒకటి ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకి నిప్పలు అడిగట్ట, అట్లుంది విపక్షాలు చేసే యొక్క ఈ ఆరోపణలు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకురాలేదు, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదు. ఈ యొక్క సంక్షోభము ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంక్షోభం. ఈ సంక్షోభానికి పెట్రోల్ ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి మేడం? 150 దేశాలలో ఈ రోజున పెట్రోల్ సంక్షోభం ఉండి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధంతో వాళ్ళకున్నటువంటి ఎఫెక్ట్స్ ఇంకా అదృష్టం కొద్ది మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ కానీ భారతదేశానికి కానీ ఎటువంటి అపాయాలు లేకుండా, మరి ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతున్నటువంటి దీనికి ఏదో టీ కప్పుల తుఫాన్ లాగా వీళ్ళు చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా 100% రాజకీయ కారణాలు తప్పితే దీనికి ఎటువంటి సంక్షోభం ఎక్కడ పుట్టిందండి? ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కదా. హెర్ముజ్ జలసంధిలో టెన్షన్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ కంపెనీస్ కి ఉత్పత్తికి మధ్య పోత, దీని వలన మరి క్రూడ్ ఆయిల్ యొక్క ధర $95 దాటిపోయింది. ఇదేమన్నా మోడీ రామకృష్ణ గారు, ఇప్పుడు కూటమిలో ఉన్న మీరు బీజేపీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అవలంబిస్తుందో మేము అదే విధంగా అవలంబిస్తాము తప్ప ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నారు. ఇక్కడ మీరు ప్రజలకు ఏమైనా ఆన్సర్ చేస్తున్నారా? మేము ప్రేక్షక పాత్ర ఎప్పటికీ పోషించలేదండి. ప్రేక్షక పాత్ర పోషించినట్లయితే ఉన్నట్లయితే గత 2014 నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు 2,50,000 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడ ఎగ్గొట్టేసి మరి పెట్రోల్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, డీజిల్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఆ దేశాలకు ఎగ్గొట్టి వచ్చినటువంటి తీరు మరి నరేంద్ర మోడీ గారు మా యొక్క ప్రభుత్వం 2,50,000 కోట్ల రూపాయల అప్పు తీర్చినటువంటి ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి తగ్గుతుందండి. మేము ఏ రోజు కూడా స్వలాభం లేకుండా ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో అప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే కాంగ్రెస్ పార్టీ అది నీళ్లు అంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఆ వ్యాక్సినేషన్ కి ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. దేశం మొత్తట కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా మరి భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ మనమే తయారు చేసుకొని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ప్రజలందరూ రక్షించబడ్డారు, ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక ప్రాణదాతగా ప్రతి ఇంటిలో కూడా తెలియకుండానే ఆయన ఆరాధించేటువంటి ప్రజలు భారతదేశంలో సుమారుగా 100 కోట్ల మంది ఉన్నారు మేడం. ఆ విధంగా ఇప్పుడు సంక్షోభం ఎందుకు వచ్చింది? మరి వైసీపీ ఏం చేసింది? 2019 ఏదైతే ఈ వైసీపీ ఆరోపణలు చేస్తుందో ఈ వైసీపీ ఒక్క పని చేయదండి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పాలనను కనుక తవ్వినట్లయితే వీళ్ళు తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోతులాలు పడుతూనే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ గోతులాలు పడతారు, పైగా ఏదో వీళ్ళేదో చేశారని చెప్పేసి ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్తారు. మరి 2019, 2004 మధ్య కేంద్రం 2 సార్లు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. కానీ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాట్ లో ₹1 కూడా తగ్గించలేదు. పైగా లీటర్ పై ₹4 రోడ్డు సెస్ కూడా వాళ్ళు వసూలు చేశారు. మరి రోడ్లన్నీ గుంతలమయం ఉండేవి. రోడ్డు సెస్ వసూలు చేసి ఆ డబ్బులు ఏం చేశారు?
వీళ్ళ కల్లిబొల్లి మాటలు చెప్పేది. రామకృష్ణ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఇంకా రోడ్లు అదే విధంగా ఉన్నాయి అనేది ప్రజల వాదన కూడా. ప్రజలు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు కదా. నాట్ ఓన్లీ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు రోడ్లు బాగులేవు, కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులైన వచ్చిన రోజులైన తర్వాత కూడా ఇంకా రోడ్లు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి, ఎక్కడ బాగుపడలేదు అని అంటున్నారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నారు కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపాలాగా మా దగ్గర ఏం లేవు మేడం. వైసీపీ లాగా మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఆత్మ విమర్శ చేసుకునే పార్టీ వాళ్ళది. మేము ఆత్మ నిజాయితీతో, దృఢమైన ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లే పార్టీ ఎన్డీఏ పార్టీ, మా యొక్క తెలుగుదేశం పార్టీ, మా యొక్క భాగస్వామి పార్టీలు. మీరు కనుక ఒక విషయం కనుక గమనించినట్లయితే రష్యా డిస్కౌంట్ మోడీ ప్రభుత్వం నుంచి చౌకగా తీసుకున్నా కూడా ఆ డబ్బులతో మరి 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చింది. అదే కాకుండా ఎప్పుడు కూడా పెట్రోల్ ధరని ఎప్పుడు కూడా పెంచనీయకుండా అలానే ఉంచింది. మరి పాకిస్తాన్ లో ఇవాళ 300 రూపాయలు ఉంది, మరి మిగతా దేశాలలో ఇంకొన్ని దేశాలలో 400 ఉంది. మరి ఇక్కడ మనం ఎప్పుడు కూడా గ్యాస్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అండి. మరి గ్యాస్ మీద ఇంత ముందు 1,200 రూపాయలు సుమారుగా ఉంటే ₹1 కూడా సబ్సిడీ ఇచ్చినటువంటి పాపాన పోలేని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం, వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళకి కనపడవా? రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. సంక్షోభం ఉన్నా కూడా, ఎటువంటి సంక్షోభం ఉన్నా కూడా మరి సబ్సిడీ 300 రూపాయల పైగా గ్యాస్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నటువంటి ఘనత కలిగినటువంటి పరిపాలన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి పరిపాలన. మరి వాళ్ళ డబుల్ స్టాండర్డ్. రైట్ మీరు ఓకే, మీ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మీరు చెప్పుకుంటున్నారు, బట్ వైసీపీ కూడా మాట్లాడాలి కదా. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. రైట్, ఒకసారి వైసీపీ వాళ్ళ వాదన కూడా విందాము. అసలు నేను ఫస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికే వెళ్దాం అనుకున్నాను, ఆయన కొంచెం లేట్ గా రావడం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ వైసీపీ వాదన ఏంటి అనేది విన్న తర్వాతే మిగతా మీరు కానీ జనసేన కానీ టీడీపీ కానీ మాట్లాడదాం. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, అండ్ సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, కృష్ణగిరి శ్రీనివాసరావు గారు జనసేన చిగురుపల్లి ఇన్ఛార్జ్ అక్కడ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి ముగ్గురికి కూడా. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీతో కలిసి వచ్చే అన్ని అనుబంధ పార్టీలతో కూడా కలిసి నిరసనలు చేపట్టాలి, ఏదో కార్యక్రమాలు చేయాలని కూడా మీరు డిసైడ్ అయ్యారు ప్రజా సంఘాలన్నింటిలో కూడా. సరే, ఏం చేయబోతున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు కూటమి ప్రభుత్వం పైన ఇన్ని విమర్శలు చేస్తున్నారు, మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విస్మరించారు అని అంటున్నారు కదా, ఏం విస్మరించిందో ఒకసారి మీ నోటి ద్వారా అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి వాళ్ళకి వివరించండి. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు ఏపీలో ఆయన దేనికో అంతర్జాతీయ విషయాలకి అంటగడుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏపీలో కర్ణాటక కంటే, తెలంగాణలో కంటే, పక్కనున్న రాష్ట్రాల కంటే కూడా ఏపీలో ఎక్కువ రేటు ఉన్నది పెట్రోల్ డీజిల్ ధరలు. ఇవి అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత అప్పటి కూటమి ప్రభుత్వం అమరావతి సెస్ పేరిట శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు 1 మినిట్. శ్రీనివాస్ గారు, మీ సైడ్ నుంచి అనుకుంటా ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉంది, వేరే వాయిస్ వినిపిస్తుంది, మీరు కొంచెంసేపు మ్యూట్ లో ఉండండి శ్రీనివాస్ గారు. రైట్, వెంకటేశ్వర ఇప్పుడు ఓకేనండి, ఓకే చెప్పండి. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి సెస్ పేరిట కూటమి ప్రభుత్వం లీటర్కి ₹4 అదనంగా తీసుకునే ఒక సిస్టమ్ తెచ్చింది. దాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎత్తివేయకుండా కొనసాగించిన తర్వాత మళ్ళీ యువకాలంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పటి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ మేము వస్తే ఈ దోపిడీని ఆపేస్తాము, ఈ అదనపు సెస్సుల్ని వ్యాట్ని తీసేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం గురించి రాష్ట్రంలో అన్ని పక్షాలు కలిసి దేశంలో ఒక రకంగా రేట్లు పెంచి సాకులు చెప్పి, యుద్ధాలు పేరిట సాకులు చెప్పి, బేరాల ధర పెరగకపోయినా, బేరాల ధర తగ్గినప్పుడు తగ్గించకపోయినా వీళ్ళు
అదనంగా వసూలు చేస్తున్నారన్న ఉద్దేశంతో చేస్తున్నది ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో అదనంగా వసూలు చేస్తున్న విషయం ఇంకొక ఎత్తు. ఈ అదనంగా వసూలు చేస్తున్న విషయాల మీద మేము ఉద్యమం చేపడితే ఇది వైఎస్ఆర్సీపీకో లేకపోతే వామపక్షాలకో లేకపోతే రాజకీయ పార్టీలకో జరిగే నష్టం కాదు. సామాన్య ప్రజలకి, చిరు వాహనదారులకి జరిగే నష్టం. తద్వారా సామాన్య పౌరుల మీద ఈ డీజిల్ రేట్లు పెరగటం వల్ల కూరగాయల మీద పడుతుంది ఇది, అట్లనే నిత్యావసర వస్తువుల సరుకుల మీద పడుతుంది, ప్రతి దాని మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. రవాణా మీద పడుతుంది కాబట్టి, రవాణా ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది కాబట్టి ప్రతి అట్లీస్ట్ ఆర్టీసీ బస్ ఛార్జీ మీద కూడా ఇది పడుతుంది. ఇన్ని సమస్యలకు లింక్ అయి ఉంది ఇది. దీనికి తగ్గిస్తామని కానీ లేకపోతే ఈ విధంగా పెంచడం జరిగిందని కానీ వివరణ ఇవ్వకుండా ఎప్పుడైతే వీళ్ళు విపక్షాల మీద నోరు పారేసుకొని ఏదేదో సంబంధం లేని లింకులు చెప్తున్నారు అంటేనే వీళ్ళు తప్పు చేశారని అర్థమైనట్టు. అసలు ప్రభుత్వం దేని మీద బాధ్యత తీసుకుంటుంది? విద్య మీద మాకు సంబంధం లేదు, విరాళాలు ఇస్తేనే విద్య నడుపుతామంటుంది. కాలేజీలు అంతే, మెడికల్ కాలేజీలు అంతే, ఆర్టీసీ చివరికి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయక తప్పదని చెప్తుంది. అన్ని అమ్మేసుకుంటూ పోతే, అన్ని పెంచుకుంటూ పోతే విద్యుత్ ఛార్జీల మీద ఇక పెంచమని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఎన్నిసార్లు పెంచారండి? ఎంత పెంచారండి? ఇంతకు ముందు బిల్లు ఎంత వస్తుంది, ఇప్పుడు బిల్లు ఎంత వస్తుందండి? ఇవన్నీ ఇన్ని సమస్యలు పెట్టుకొని బుకాయించేస్తే తగ్గిపోతుందండి. గ్యాస్ ధరలు పెంచేశారు, పెట్రోల్ ధరలు పెంచేశారు, డీజిల్ ధరలు పెంచేశారు, విద్యుత్ ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెంచేసి గతం మేము అధికారంలో ఉన్నప్పుడు బాధుడు అని చెప్పేసి మేము వస్తే పెంచకుండా చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? ప్రజలు సామాన్య దాని మీద కూడా అవినీతి ఉంది. కరెంట్ ఛార్జీల మీద కూడా మీరు అవినీతి చేశారు. వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే, వీళ్ళేదో ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. నీతులు వల్లించబాకండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడుతుంటే. రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు మీరు స్పందించండి దీనిపైన. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. ప్యానల్ ఉన్న అందరికి పెద్దలకి నమస్కారం, ప్రేమ ప్రేక్షకులకి అందరికి నమస్కారం, మీకు నమస్కారం పెట్టుకుంటాం. చెప్పండి. ఈరోజు ఏదైతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు కదండి అబద్ధాల మాటలు, ఈరోజు కరెంటు గురించి మాట్లాడడానికి అధికారం లేదు మేడం. ఎందుకంటే ఈ రోజు కరెంట్ ఎక్కడ పెంచలేదు. తర్వాత మనం సోలార్ పెట్టిన తర్వాత ప్రతి ఎస్సీలకు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. తిరిగి అలా డబ్బులు వచ్చే విధంగా నెలకి 400 300 ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు ఈ రోజు మనం ఇవ్వడం జరిగింది ఫ్రీగా. అలాగే కరెంట్ ఎవరైతే కార్డు ఉన్న వాళ్ళకి అందరికి కూడా సోలార్ పెట్టి దాని డబ్బులు కూడా మేమే ఇస్తూ లోను దాన్ని నెల దాంట్లో ఇరుపుకొని ఈరోజు కరెంట్ ఫ్రీగా ఇస్తే కరెంట్ ఛార్జీలు పెంచామంటారు. ఆ రోజు ఏం ఇసుక మేమంటారు, ఇసుక ఫ్రీగా ఇస్తాను, ఏది చెప్పినా అదే అన్ని అబద్ధాలు అతను చెప్తుంటే మేమే అన్ని పెంచేసామంటారు. ఆ రోజు మద్యంలోనే 50 రూపాయల క్వార్టర్ని 200 రూపాయలు అమ్ముకున్నారు వాళ్ళు పెంచుకొని. ఈ రోజు యుద్ధం జరిగింది, దేశాలకు యుద్ధాలు జరిగితే దాని మీద ఏదో 2 రూపాయలు 3 రూపాయలు పెరిగేటప్పటికి మీరు రోడ్ల మీదకి వచ్చి ఏదో మీరు తప్పులు చేశారని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంతో చూసుకుంటే 2 సంవత్సరాల్లో దగ్గర 15 రూపాయలు పెంచారు లీటర్కి. కానీ మేము ఏదో పెంచలేదు, అది ఒక యుద్ధం జరిగింది కాబట్టి పెట్రోల్ రావడానికి ఈ ఏదైతే ట్రావెలింగ్ ఉందో మనకి దాని వల్ల ఇబ్బంది రావడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది వల్ల జరిగింది తప్ప మనకేం లేదు మేడం. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. మళ్ళీ వస్తా శ్రీనివాస్ గారు. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు వినిపిస్తుంది. ప్రసాద్ గారు ఏమంటారు? ఒకవైపు ఏమో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించారు, ఎక్కడికక్కడ అన్ని రేట్లు పెంచారు. అధికారంలో లేనప్పుడు
వచ్చే ముందు ఎలక్షన్ల ముందు మేమేం పెంచామని చెప్పారు. వచ్చాక అన్ని ధరలు పెంచారు, మళ్ళీ ఒక ఎన్నికల సాకు పెట్టుకున్నారు, అన్ని పెంచారు, విస్మరించారు అని అంటున్నారు. మరి మీరేమో రైతుల పాలిట వాళ్ళు మొసలు కన్నీరు కారుస్తున్నారు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని మీరు మాట్లాడుతున్నారు. అసలు నిజమైన ప్రజాసేవకులు ఎవరు? మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు రైతులకు మేలు చేశారు? సరే, రైతుల నుంచి మనం మొదలు పెడదాం. నిజమైన ప్రజాసేవకులు ఎవరు అనే విషయాన్ని మొన్న 2024 తేల్చేశారు కదా ప్రజలు క్రిస్టల్ క్లియర్ గా. జగనన్న ప్రజల్లోకి ఏమని చెప్పాడు ఓటు, నీ బిడ్డ వలన మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పాడు ప్రజలు. ఇదే కదా ఆయన ఎజెండా వాయిస్. మీ బిడ్డ వలన ప్రతి ఇంటికి మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగాడు. నాకు బలి నచ్చింది ఆ డైలాగ్ ఆయన చెప్పింది. నేనైతే ఒరే నాయన ఇటువంటి నాయకుడు ఈ రోజుల్లో ఉన్నాడా అనిపించింది. మీ బిడ్డ వలన మీకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగాడు ప్రజల్ని. 5 కోట్ల మంది ప్రజలు బాగా ఆలోచించారు. ఒరే ఈయన మేలు జరిగి ఉంటేనే ఓటేయమన్నాడు, సరే ఈయన వల్ల ఏమి మేలు జరగలేదు కాబట్టి ఓటు వేయలేదు. 151 నుండి 11కి తీసుకొచ్చారంటే మేలు జరగలేదనే కదా. రైతులే లేదు, విద్యార్థులే లేదు, కార్మికులే లేదు, కర్షకులే లేదు, మహిళలే లేదు, ఉద్యోగులే లేదు, నిరుద్యోగులే లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ఎవరూ వేయలేదు. అందుకని నీకు 11 వచ్చింది. మరి మాట్లాడడం నేనేమని. ఇప్పుడు ప్రజలు నిన్న అధికారంలో నుంచి దూరం చేసి 2 సంవత్సరాలు అయ్యింది. పోనీ ప్రజలను మనన్న గెలుచుకుందాము, ప్రజల దగ్గర పోదామి, ప్రజల కష్టాలు విందామనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. ఎక్కడో బెంగళూరులో ఉంటావు, అడపా వస్తావు, ప్రెస్ మీట్లు పెడతావు, మమ్మల్ని తిడతావు, పోతావు. అసెంబ్లీకి నేను అడుగుతున్నా కదా క్రిస్టల్ క్లియర్ గా 11 సీట్లు ఇచ్చారు. నిన్ను ఎన్నుకున్న పుదివంత ప్రజల పక్షాన వచ్చి అసెంబ్లీకి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలైనా గతంలో 5 ఏళ్ళు పదవి పట్టం కట్టిన ప్రజల పక్షాన వచ్చి అసెంబ్లీకి అడగొచ్చు కదా, మమ్మల్ని నిలదీయొచ్చు కదా, రైతుల కష్టాలు ఏదో ప్రస్తావించవచ్చు కదా. ఏ రైతు చెప్పాడు మా కష్టంలో ఉన్నామని? ఏ కార్మికుడు చెప్పాడు మేము కష్టంలో ఉన్నామని? ఏ కర్షకుడు చెప్పాడు నీకు మేము కష్టంలో ఉన్నామని? ఏ ఉద్యోగస్తుడు చెప్పాడు మేము కష్టంలో ఉన్నామని? ఏ విద్యార్థి చెప్పాడు? ఏ నిరుద్యోగి చెప్పాడు మేము కష్టంలో ఉన్నామని? ఎవరు కష్టంలో లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన హామీ ఇచ్చినట్లుగా అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తామని చెప్పాం. నువ్వు ఈలేవు నీవు అని చెప్పావు కదా. 64 లక్షల మంది రైతుల ఖాతాలో 24,000 కోట్ల రూపాయలు జమ అయిందో లేదో తేల్చుకుందాం రా. ప్రజల్లోకి రా, లేకపోతే శాసనసభలోకి రా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామో లేదో చెప్పు రా. ఒక్కసారిగా పెన్షన్ 4,000కి పెంచాం. 1,000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది, అంప సోపాలు పడ్డావు. మేము 3,000 నుండి 4,000కి ఒకే 5 నిమిషాల్లో పెంచి చూపించాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఏమి, డిఎస్సి టీచర్ ఉద్యోగాలు అయితే ఏమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సరే ప్రసాద్ గారు, ఓకే, మీరు ఇవన్నీ మేము భర్తీ చేశాము, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని భర్తీ చేశామని చెప్తున్నారు, పెన్షన్లు ఇచ్చామని చెప్తున్నారు. మరి ఎందుకు అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు? అంబటి రాంబాబు ఏం మాట్లాడారు మీరు చూశారు. ఆయన లోకేష్ కాదు లవ్ క్యాష్ అని దాంతో ఒక ఎగ్జాంపుల్ కూడా వివరించారు మీడియాకి. మరి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారా? డబ్బులు తీసుకుని వాళ్ళకి పంచుతున్నారా మీరు? మేడం, అంబటి రాంబాబు ఒక వీధి స్థాయి నాయకుడి కన్నా నీచంగా మాట్లాడతాడు. మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అమ్మ అక్క ఆలి అని బండబూతి తిట్టాడు, జైలుకు. ఇంకా ఆయన విధానం మారలేదు. ఈ జోగి రమేష్ అంట, ఇంకొకరంట వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ స్లాంగ్, ఆ నీచానికి దిగజారి మేము మాట్లాడలేము. మా ఎజెండా అది కాదు అసలు. ఫస్ట్ థింగ్, ఈ అంబటి రాంబాబు అరుస్తూనే ఉంటాడు, ఈ కొడాలి నాయన అరుస్తూనే ఉంటాడు, ఈ వల్లభనేని వంశీ అరుస్తూనే ఉంటాడు, ఈ రోజా అరుస్తూనే ఉంటుంది, ఈ జోగి రమేష్ ఆయన ఎవరెవరు ఉన్నారు కదా మేడం, వాళ్ళ ఊరికి అరుచుకునే బ్యాచ్. వీళ్ళు అరుచుకుంటానే ఉంటారు. మేము చేసుకుని పోతానే ఉంటాం. ప్రజల్లో చొచ్చుకొని వెళ్తాం మేడం. మేము రోడ్లో పోతూ ఉన్నాము, మమ్మల్ని చూసి అరుస్తున్నారు. గజరాజుని చూసి అరుస్తూ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేం. అరుచుకుంటా ఉండండి. మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటానే ఉండండి. మీడియా కొట్టాలి, మీకు కావాల్సిన మీడియా కొట్టాలి, మీకు కావాల్సిన ఛానళ్ళు తీసుకొచ్చి పెట్టుకోండి, రికార్డెడ్ లైవ్లు తిట్టండి మమ్మల్ని. జనాల్లో కుదిరి జనాలు నవ్వుకుంటా ఉన్నారు, ఏదో కామెడీ పీసులుగా ఉన్నాయి అని చెప్పేసి. లవ్ కేషా ఏం మాట్లాడతావయ్యా?
ఒక మంత్రిని పట్టుకొని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టుకుని లౌకేష్. దాని అర్థమే చెప్పు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లౌకేష్? లవ్ క్యాష్. లవ్ క్యాషా? ఓ ఓకే, క్యాష్ ని బాగా ఇష్టపడతాడని తీసుకున్నారంట, బాగా డబ్బులు ఓ తీసుకున్నారు. ఈయన చూసింది లోకేష్ గారు డబ్బులు తీసుకునేటప్పుడు ఈయన తొంగి చూసి ఉంటాడు కిటికీలో నుంచి. మాట్లాడతాడు బేస్లెస్ అలిగేషన్స్. నువ్వు మంత్రిగా చేశావు. కోపంలో పంచాడు సత్తెనపల్లి. మీకు విషయం చెప్తాను చూడండి మేడం. ఇదే ఈయన సొంత నియోజకవర్గంలో శానిటరీ వర్కర్స్, మున్సిపల్ ఎంప్లాయీస్ ఒక ఆయన చనిపోతే ఆయనకు వచ్చినటువంటి సిఎంఆర్ఎఫ్ డబ్బులో 2.5 లక్షలు నాకు వాటా కావాలి అని చెప్పి అడిగి, ఒక శానిటరీ ఎంప్లాయ్ అంటే పాపం మున్సిపాలిటీలో పనిచేసేటువంటి శానిటరీ ఎంప్లాయ్ దగ్గర సిఎంఆర్ఎఫ్ డబ్బులు వస్తే దాంట్లో 2.5 లక్ష 50% వాటా కావాలని అడిగి తీసుకున్నటువంటి వ్యక్తి ఎంబటి రాంబాబు గారు. ఈయన పైన ఆ విధమైన వాళ్ళే ఆరోపణ చేశారు. ఆ శానిటరీ ఎంప్లాయీస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఈ విధంగా ఉన్న నీ పరిస్థితి, నువ్వు ఎక్కడ నిలబడినా ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు? ప్రసాద్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారని మీరు తిడుతున్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు వాళ్ళు తిట్టుకున్నారు. ఇది కామనే కదా, ఇది కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు. మేడం జరిగిన అభివృద్ధి కంటి ముందు కనిపిస్తా ఉంది, జరుగుతున్న అభివృద్ధి మన కంటి ముందు కనిపిస్తుంది. మన కళ్ళు మనల్ని మోసం చేయవు కదా. ఒక గూగుల్ అయితే ఏమి, ఒక లూలు అయితే ఏమి, ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ పరికరాల తయారీ కేంద్రం అయితే ఏమి, ఎక్కడ చూసినా శంకుస్థాపనలు, ఎక్కడ చూసినా రిబ్బన్ కట్టింగ్లు, ఎక్కడ చూసినా కొబ్బరికాయలు కొట్టేది, రంగరంగ వైభవంగా రాష్ట్రంలో పెట్టుబడులు పరుగులెత్తుతా ఉంటే పారిశ్రామిక రంగం పరుగులెత్తుతా ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు పరిగెత్తా ఉన్నారు దెమ్మని సందుల్లో పడి. ఈ విధంగా రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తూ ఉంటే వీళ్ళు ఏంద్రా అంటే ఇళ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుని మమ్మల్ని తిట్టే దాంట్లో ఉన్నారు. ఉదయం నిద్రలేసు మమ్మల్ని తిట్టడం, సంబరపడటం, మీడియాలో ముందర మమ్మల్ని తిట్టడం, ఆ వీడియోలు వీళ్ళే చూసుకోవటం, సంబరపడటం. ఎందుకంటే వీళ్ళు తిట్టే ప్రజలు చూడరు కదా. వీళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్లు, వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ప్రజలు చూసే పరిస్థితి లేదు. పోనీ అసెంబ్లీ కన్నా వచ్చి ఆడన్నా తొడలు కొట్టండి అంటే రారు, దొంగచాటుకు వచ్చి అసెంబ్లీలో సంతకాలు పెట్టి పోతున్నారు. దీన్ని ప్రజా సంక్షేమం అంటారా? దీన్ని ప్రతిపక్ష, ఇంత మాత్రానికి ప్రతిపక్ష పాత్ర కావాలని అడుగుతున్నావు. ఏం చేసి ఎక్కడ ఏ రైతు నాకు యూరియా అందలేదని చెప్పాడు? చెప్పండి. ఏ రైతు నాకు కష్టం ఉందని చెప్పాడు? ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయంలోనూ కావాల్సినంత యూరియా అందిస్తున్నాం, కావాల్సినంత పొటాష్ అందిస్తున్నాం, కావాల్సినంత నైట్రేట్ అందిస్తున్నాం. మొన్నటికి మొన్న రోటావేటర్లకి, తార్పాలిన పట్టలకి ఉచితంగా చెనిక్కాయ విత్తనాలకి, వేరుశనగ విత్తనాలకి పంపిణీ చేస్తున్నాం. 20,000 వేసామబ్బా మేము అన్నదాత సుఖీభావం కింద. అవంతా మర్చిపోయి ఊరిక ఫోటోల కోసం ధర్నాలు చేయటం. కరెక్ట్గా చెప్తున్నా మేడం, ఇదే క్యాప్షన్. ఫోటోల కోసం పోజులు ఇవ్వటం తప్పించి, రైతు వేషధారణలో రావటం తప్పించి, ఆ చూడండి మీ ప్రైమ్ 9 ఛానల్లో కనిపిస్తున్నాడు అంబటి రాంబాబు, ఆయన చూసి ఎవరు రైతు అంటారా? రేబాడు గ్లాస్ వేసినాడు, మంచిగా సిల్క్ జుబ్బా వేసినాడు, ఇట్లా ప్లే కార్డు పట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చుకుంటా వస్తాను. దీన్ని రైతు ఉద్యమం అంటారా? ఆయన రైతు నాయకుడు అంటారా? ఏందో చెప్పమని చెప్పి రైతుల కష్టాలు ఒక 4 చెప్పమని చూద్దాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కోసం మాట్లాడినావు? ఏ రైతు పక్షాన్ని నిలబడినావు చెప్పు. బట్టి మేడం ఏదో మాట్లాడాలా, వాళ్ళ ఉనికి చాటుకోవాలా. నేను కూడా రాజకీయాల్లో ఇంకా ఉన్నాను, నా బొమ్మ కనిపిస్తూ ఉంది ఇంకా రాజకీయాల్లో చెప్పుకోవడానికి కోసం అడప అట్లాంటి చిన్న చిన్న ప్రెస్ మీట్లు, ఎటువంటి ధర్నాలు, ర్యాలీలు అది కనిపిస్తాయి చూడండి. అవి చేసుకుని కాలక్షేపం చేయటం. 174 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో ఖాళీ. ఇంకో 11 నియోజకవర్గం లేదు, గురగురాన్ ఉంది వైసీపీ. ఇంకా అది కూడా 29కి అయిపోతుంది, క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఏమంటారు అంటే కూటమి ప్రభుత్వం రైతులకి ఇచ్చిన వాగ్దానాలు, చర్యలు అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేశాము అని అంటారా? కంప్లీట్ చేసినప్పటికీ కూడా రైతుల నుంచి మీకు ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయి? ఆ కంప్లైంట్స్ ని ప్రతిపక్షం మిమ్మల్ని లేవనెత్తి చూపిస్తుంది కదా మేడం. ప్రతిపక్షాలు ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే శిరస్సు వంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం.
ప్రతిపక్ష పాత్ర అది కదా. నువ్వు ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వు, శిరస్సు వంచి స్వీకరిస్తా. రైతులకి 10 మంది ప్రజలకు ఉపయోగపడే సలహా ఇవ్వు, శిరస్సు వంచి స్వీకరిస్తా. నేను ప్రభుత్వం నుంచి దూరంగా చూడటం లేదు, నిన్ను కూడా ప్రభుత్వంలో భాగంగానే చూస్తున్నాను. ప్రసాద్ గారు బ్రేక్ పెట్టి ఫోటోల కోసం పోజులు చేసి మేమేం చేసి ఏ సమస్య చెప్పు, రా అసెంబ్లీకి రా చెప్పు. దీనికి వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారో చూద్దాము. చిన్న బ్రేక్ తర్వాత ఆయనతో మనం మాట్లాడదాం. ప్యాలెస్ లో కూర్చునేది 15 రోజులకు వచ్చేది. వస్తాను ప్రసాద్ గారు, వస్తాను. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ చాల్సి వచ్చింది. వాళ్ళ కోసం ఇంత పోరాటం ఎందుకు చేస్తున్నారు? సరే, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు సంక్షేమం పైన ఎంతగా ఫోకస్ చేశారు, అభివృద్ధిని ఏ విధంగా మరిచారు అనేది అందరికీ తెలిసిందే. మరి ఎందుకు రైతుల గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు? ఇటు సర్ ప్రక్రియ పైన కూడా అసలు మీరు బూత్ లెవెల్లో వెళ్ళి మైక్రో లెవెల్లో వెళ్ళి ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు కదా. ఆల్రెడీ మీకు ప్రజల్లో మంచి పేరే ఉంది, మిమ్మల్ని ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎందుకు ఎక్కడైనా బలహీనత మీకేమైనా కనిపిస్తుందా ప్రజల్లో? ఈ సర్ ప్రక్రియ పైన మీరు ఇంతగా స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి లేవనెత్తితే దానికి మీకేదో సర్ప్రైజ్ అంటాడు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు ప్యాడీ గురించి ఉద్యమం చేసింది ఎవరు? మేం కాదా? మామిడి రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? మిర్చి రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? మొక్కజొన్న రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? ఇక్కడ సమస్యలు ఏమి లేవు అంటారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? గ్యాస్ కోసం మహిళలందరూ క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం నిన్నగాక మొన్న ఆ క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? అందరూ లైన్లోకి తెస్తా అంటే చంద్రబాబు గారు దేనికో లైన్లోకి తెస్తా అనుకున్నారు. 14 నుంచి 19 వరకేమో నోట్ల మార్పిడిలో లైన్లోకి తెచ్చారు. జనాలందరినీ క్యూలో నిలబెట్టి ఆ మధ్య తరగతి ప్రజలందరినీ చంపేశారు. ఇప్పుడేమో యూరియాలో లైన్ లో నిలబెట్టి రైతులందరినీ ఇబ్బందుల పాలకు గురి చేశారు. మీరు డబ్బు పంచలేదా? మీరు అధికారంలో డబ్బు పంచలేదా వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు డబ్బు పంచలేదా? డబ్బు పంచారు కానీ భవిష్యత్తును చూపించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీరు ముగ్గురు ఉన్నారు కూటమి ప్రతినిధులు, మేము ఒక్కరం మాట్లాడాలి. శ్రీనివాస్ గారు ఉండండి, ప్రతిపక్షం మాట మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, దాని తగ్గట్టుగా మీరు ఏం చేయాలో చేయండి. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మేము క్లియర్ గా ఒకటి అడుగుతున్నాం. ప్రసాద్ గారు ఒక నిర్మాణాత్మకమైన ప్రశ్న వేయమన్నారు. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. సామాజిక పెన్షన్లు ఇంతవరకు ఒక్కటి కూడా కొత్తది ఇవ్వలేదు. ఇవ్వకపోగా 9 లక్షల పెన్షన్లు రకరకాల సాకులతోటి తొలగించారు. వాస్తవా కాదా? మొన్న పోయిన 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? 56 లక్షల పెన్షన్లు ఇచ్చారు. మా ప్రభుత్వంలో చిట్ట చివరిగా 66 లక్షల పెన్షన్లు ఇచ్చాం. 66 లక్షల పెన్షన్లు ఇచ్చాం. ఇప్పుడు మొన్న 1వ తారీఖు వీళ్ళు ఇచ్చిన పెన్షన్లు 56 లక్షలు. రకరకాల సాకులతో తీసేసింది కాక 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సామాజిక పెన్షన్లు ఒక్కటన్నా కొత్తది ఇచ్చారా? ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగలేదు అని చెప్పేసి పెంచిన బిల్లులు మొత్తం మహిళలందరూ వీడియోలతో సహా చూపించి చెప్తుంటే ఇంతకుముందు ఇంత వచ్చింది, ఇంతకుముందు ఇంత వచ్చింది, ఇప్పుడు మాకు ఇంత వస్తుందని చెప్పేసి చూపిస్తుంటే ప్రజలు చెప్పే మాటలు కూడా అబద్ధాలని చెప్పేసి కొట్టిపారేస్తే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి సార్. బుకాయించినంత మాత్రాన మీరు బెదిరించినంత మాత్రాన ఏదో మీరు కేసులు పెట్టినంత మాత్రాన ఆగవు సమస్యలు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు సరైన సమయంలో గుణపాఠం చెప్తారు. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, సర్ గురించి మాట్లాడండి. సర్ గురించి మీకు ఎందుకంత భయం వేస్తుంది? సర్ గురించి మాకెందుకు భయం? మీరు అక్రమంగా ఇప్పుడు సర్ గురించి మాకేం భయం లేదు. సర్లో సక్రమంగా మీరు పని చేస్తే కావాలని తొలగించకుండా మీరు సక్రమంగా ఉన్నట్టు ఉంచి ఆ సర్ అనే దాన్ని సక్రమంగా పనిచేస్తే మాకెందుకు భయం ఉంటది? ఆ సాకుతో ఉన్న వాళ్ళని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, పార్టీల పేరుతోటి ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే ఉన్న డీటెయిల్స్ ను కూడా పక్కదారి పట్టించడం వల్లనే మేము చెప్తున్నాం తప్పితే అలాంటి వాటికి చెప్తాం తప్పితే సర్ చెయ్యొద్దని మేము చెప్పలేదు కదా.
అయినా కాలు చేతులు బాగున్న కూడా ఏకలంగా పెన్షన్ ఇప్పించారు వైసీపీ గతంలో. చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళు సొంత అయ్యా డిబేట్ మేనర్స్ పాటించండి సార్ దయచేసి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మా వాయిస్ వచ్చిన తర్వాత మీ సమయం వచ్చిన తర్వాత మీ సమయంలో మీరు జవాబు చెప్పండి. ఎందుకు బెదిరిస్తారు? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అందరికీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, అనవసరంగా ఎవరికి ఇచ్చారు, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది ఒక లెక్క కట్టి ఇస్తున్నారు కదా, దాంట్లో తప్పే ఉంది. మీరు అప్పుడు డబ్బు పంచారు, భవిష్యత్ ఏంటనేది ఆలోచించలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రైవేటు వాళ్ళకి కూడా ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు. మీరు ఒక సంక్షేమం మీదనే ఫోకస్ చేశారు. అభివృద్ధి ఎక్కడుంది? ఉద్యోగాల విషయంలో చెప్పండి. మీరు క్వశ్చన్ వేసారు దాన్ని చెప్పనివ్వండి. మా హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయం ద్వారా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాము. 1,00,000 ఉద్యోగాలు చెప్పనివ్వండి. 1,50,000 ఉద్యోగాలు ఇస్తే ఆ 1,50,000 ఉద్యోగాలు ఇప్పుడు ఆ సచివాలయాల గ్రామాన కట్టిన సచివాలయాల ద్వారానే ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ స్టాఫ్ ద్వారానే, ఆ సచివాలయాల ద్వారానే వీళ్ళు పరిపాలిస్తున్నారు. రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రామకృష్ణ గారి దగ్గర. రామకృష్ణ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, ఎన్ఎంఆర్ పోస్టులు అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాలు అయితేమి, మేము 6 లక్షల ఉద్యోగాలు మా టైంలో మేము ఇచ్చాం 5 ఏళ్లలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి ఏమైందని అడుగుతుంటే బెదిరిస్తున్నారు. ఆ నిరుద్యోగ భృతి ఏమైందంటే బెదిరిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటే బెదిరిస్తున్నారు. కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు అంటే బెదిరిస్తున్నారు. మరి వీర్య ఏమైందంటే బెదిరిస్తున్నారు. మీరు బెదిరించినంత మాత్రాన ఎన్నికల టర్మ్ వైజ్ గా ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు 14 నుంచి 19 వరకు ఏం చెప్పారు, 19 నుంచి 24 వరకు ఏం చెప్పారు, అట్లనే 29 కూడా ఏదో చెప్తారు, ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, సంపూర్ణ మెజార్టీతో ఉన్నారు, కింద పైన కూటమిలో ఉన్నారు. ఆ కూటమిలో ఉన్న వాళ్ళు దయచేసి ప్రజల్ని బాధ పెట్టకుండా, బెదిరించకుండా మీరు అన్నట్టుగా పరిపాలించండి. మేము విపక్షాలుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నించే వాళ్ళని బెదిరించొద్దనేది మా విన్నపం. మాట్లాడడానికి అధికారం లేదు మేడం. రైతులకు మోసం చేసింది వైసీపీ పార్టీ. దయచేసి వేళ్లు చూపించకండి సార్, బెదిరించకండి సార్, దయచేసి వేళ్లు చూపించకండి, బెదిరించకండి, దౌర్జన్యం చేయకండి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఇప్పించుకోవడం అంటే మేము బెదిరిస్తాం, మీరు బెదిరిస్తారు మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇస్తా ఉంటాడు పోలీసులకి, మీ బెదిరిస్తా అంటారు మీరు. మేడం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, చూస్తున్నారు సార్, ఇది లైవ్ సార్, అందరు చూస్తున్నారు సార్. దయచేసి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇంతవరకు ఒక సామాజిక పెన్షన్ అయినా కొత్తది ఇచ్చారా? ఇంతవరకు ఎందుకు పెన్షన్ తొలగించారు? ఎందుకు ఇప్పుడు రైతులు యూరో కోసం క్యూలో నిలబడమాట వాస్తవం కాదా? అట్లనే గ్యాస్ కోసం రైతులు నిలబడమాట వాస్తవం కాదా? అట్లనే పెట్రోల్ డీజిల్ కోసం లైన్ లో నిలబడమాట వాస్తవం కాదా? కరెంటు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవం కాదా? ఆర్టీసీని అమ్మేస్తామన్నమాట వాస్తవం కాదా? విద్యను మేము నడపలేము, పాఠశాలలు మేము నడపలేమని చెప్పిన మాట వాస్తవం కాదా? మెడికల్ కాలేజీలు మేము ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకు ఇస్తామన్నమాట వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదు ఇందులో? ఇవన్నీ వాస్తవమే కదా. ఇప్పటి వరకు చెప్పండి. వెంకటేశ్వర గారు ఇప్పటి వరకు మీరే మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారో, ఆయన ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు. ఓకే, చెప్పండి. బెదిరిస్తున్నారని అంటున్నారు. రైతుల కోసం మాట్లాడుతున్నారు కదా, రైస్ మిల్లు వాళ్ళు ఒక్కొక్క మిల్లు వాళ్ళు రైతు దగ్గర 12 కేజీలు ధాన్యం తీసుకున్నారు. మా ప్రూఫ్లతో పెట్టాము కలెక్టర్ దగ్గర. దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత రైతుల కోసం మేము మంచి చేసామంటారు కదా, రాజధాని రైతులు ఎగిరెగిరి తన్నారు. ఏం మాట్లాడితే నమ్మరు.
చేసలతో కొట్టారు, రైతులకు ఎక్కడ గౌరవం ఇచ్చారండి? ఈ రోజు రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళే వీళ్ళు వ్యాపారం చేస్తారని ఎల్లంపల్లి శ్రీనివాసరావు రోజు చెప్పాడు. మరి వెంకటరెడ్డి గారు అప్పుడు గుర్తులేదా? ఇప్పుడు రైతు కోసం అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి లేదా? అలాగే అమ్ము ఏదైతే సిలిండర్లు ఇస్తామని ఇచ్చారు, అలాగే 10 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం విత్తనాల కోసం అన్నిటికి కూడా ఈ రోజు ఊరియా అంటున్నారు కదా, ఊరియా లిమిటెడ్ గా ఎకరాకి ఇన్ని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్యాక్ మార్కెట్ చేసి దాన్ని మళ్ళీ క్యూలో పెట్టి ఈరోజు దాన్ని తప్పుతో పట్టించడే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. ఈ రోజు రైతులకు అన్యాయం జరిగితే ఏ రైతు రోడ్డు మీదకి వచ్చాడా? అలాంటి అమరావతి రైతులు ఒక సంవత్సరం పాటు తిరిగితే మీ కళ్ళు కనిపించకుండా ఏ పడితే మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు ఏంటి సార్ పైన మేడం ఒక్క నిమిషం, ఒక సెకండ్. రైతు కోసం మేము అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇండస్ట్రీలు పెట్టినా కూడా ఈ రోజు భూములు ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ కి, ఉద్యోగాల కోసం. గతంలో డిఎస్సి తీశారు 15 ఉద్యోగాలు. ఈ ఒక ఉద్యోగం కూడా తీయకుండా వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఇంకే ఉద్యోగం చెప్పరు మేడం వాళ్ళు, అది తప్ప ఇంకోటి చెప్పరు. ఈ రోజు రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో ఉంది. వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే విధ్వంసాలు సృష్టించాలి, ఎందుకంటే ప్రజలు బాగుండే వాళ్ళకి ఇష్టం ఉండదు మేడం. మేము ఎక్కడైనా రౌడీ యుద్ధం ఉందంటే వైసీపీ నాయకులు పేరు నాని, అలాగే అమర్నాథ్, జోగు రమేష్, రోజా వీళ్ళు బూతులు తిట్టే పెద్దలు రెచ్చగొట్టి మొన్న రోజా ఎందుకు మాట్లాడిందో దానికి సమాధానం చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారిని అక్కడెక్కడ విజయ్ గెలిస్తే ఎగిరెగిరి తన్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అడగండి. ఎగిరెగిరి తన్నారని రోజు ఎందుకు సరే, రోజా ఇప్పుడు మన టాపిక్ కాదులేండి శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు అడుగుతాను. ఓకే రామకృష్ణ గారు, సర్ పైన అప్రమత్తంగా ఉండాలి, మైక్రో లెవెల్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అంటూ కూడా వైసీపీ ప్రకటన చేసింది. ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా బూత్ లెవెల్లో పక్కా ఫోకస్ పెట్టాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. మరి ఏంటి సర్ వంటి అంశాల్లో బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు పారదర్శకత ఉందా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయం అనుకోవచ్చా? ఎందుకంటే సర్ ప్రక్రియ ఎప్పుడైతే అమలు చేయబడిందో అప్పటి నుంచి మీకు కొన్ని రాష్ట్రాల నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి కూడా మిగతా పార్టీల నుంచి కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కదా, దీంట్లో రాజకీయం ఏమైనా ఉందా? లేదు మేడం, ఈ సర్ అనే ప్రక్షాళన ప్రజాస్వామ్య ప్రక్షాళన ఏదైతే మరి కాంగ్రెస్ ఆరోపణ చేసాయో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన దొంగ ఓట్లను తీసేయటం, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసేయటం, డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయటం. మరి కాంగ్రెస్ పార్టీ మరి గత 17 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో కూడా 100 ఓట్లను కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? మొన్నటికి మొన్న మనకు తెలుసు, వెస్ట్ బెంగాల్లో మరి మమతా బెనర్జీ 1 కోటి ఫేక్ ఓటర్స్ ఉన్నారు మనందరికీ తెలుసు. దాంట్లో 14 లక్షల మంది ఎస్ఐఆర్ ఎప్పుడైతే మొదలెట్టారో 14 లక్షల మంది బంగ్లాదేశ్ కు వలస వెళ్ళిపోవటం మనం అందరం చూసాం, ఛానల్స్ లో కూడా చూపించాం. మరి మిగతా 86 లక్షల ఓటర్స్ ఎవరైతే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళల్లో 62% హిందూ ఓట్లు తొలగించబడ్డాయి, 32% ముస్లిం ఓట్లు తగిలించబడ్డాయి. అంటే ఇక్కడ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఫేక్ ఓటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే చనిపోయారో, ఏదైతే డూప్లికేట్ ఉన్నాయో అంటే డబుల్ ఎంట్రీ ఉన్నాయో వాళ్ళని తీసేయడం కోసము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ప్రక్రియ. దాని వల్లనే మరి ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఇవాళ ఇప్పుడు వైసీపీ కూడా మరి ఒక వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ లాగా భయపడుతుందా? అసలు ఎస్ఐఆర్ అనేది వీళ్ళకి మరి అవగాహన ఉందా? సరే, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఉన్నప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది, ఇప్పుడుది కాదు అని అంటున్నారు. మరి ఎందుకు దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తోంది? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా చేసింది. ఒక నిమిషం రామకృష్ణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఒక క్వశ్చన్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి, మీకు ఒక ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు ఏమనేది ఏంటంటే చెప్పండి. దయచేసి మీరు ఈ సర్లో థంబ్ ఇంప్రెషన్, ఆధార్ లింకు, ఫేస్ లింకు మీరు పెట్టి క్లియర్ కట్ గా చెయ్యండి, ఎవరు కాదనరు. ఓకే రామకృష్ణ గారు. ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఫేస్ పెడతాను, అది మేము చేసేది కాదు. అది
ఒక దేనికి సంబంధం లేని ఒక కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోమని అడుగుతున్నాము. ఒక నిష్పాక్షికతగా చేసేటటువంటి ప్రక్రియ. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలో ఎలా చేయాలో మనలాంటి రాజకీయ పార్టీలు సలహాలు మాత్రమే ఇస్తాయి, వాళ్ళు పాటించేసింది వాళ్ళు. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది సలహానే ఇచ్చామండి, మీరు చెయ్యమని చెప్పండి. భవిష్యత్తులో అవి కూడా వస్తాయండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన, చనిపోయిన వాళ్ళు డబుల్ ఎంట్రీలు తీసేయటము. ఇదే కాదండి, ఎక్కడైతే ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం మొత్తం మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవాళ వెళ్ళిపోవడం జరిగింది, చొరబాట్లు జరగడం జరిగింది. సో ఈ ఎస్ఐఆర్ వల్ల మన దేశం కానీ దేశస్తులు విదేశీయులు ఎటువంటి అధికారం లేకుండా అనధికారంగా ఉండే వాళ్ళ యొక్క ఓటర్లు తొలగించబడితే అది మనకు మంచిదే కదండి. మరి వైసీపీ ఎందుకు భయపడుతుంది? 2019లో వన్ టైం పాస్వర్డ్, మరి అదేంటో అందరికీ తెలుసు. బెంగాల్ లక్షల మంది దొంగ ఓట్లను తొలగిస్తే మరి టీఎంసీ కూడా భయపడింది. మరి ఇవాళ వైసీపీ టీఎంసీ బాటలో వెళ్తుందా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి తప్పితే మేమేమంటామంటే రమ్మనండి, ఎస్ఐఆర్ రావాలి, ఎస్ఐఆర్ ప్రక్షాళన చేయాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి ఒక పూర్తి అర్థం ఉంటుంది. అంతేకాకుండా బూత్ లెవెల్లో ఎందుకు వీళ్ళకంత ఉలికెందుకు? మా బూత్ ఇప్పుడు ఆయన అంటున్నాడు బూత్ ఏజెంట్లు బెదిరిస్తున్నారని. ప్రపంచం దేశం మొత్తాన్ని తెలుసు, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని తెలుసు ఎవరు ఎలా బెదిరిస్తారో. సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రి గారే సినిమా చూపిస్తానంటే బెదిరిస్తుంది ఎవరండి? దేనికి భయం? దేనికి భయం? దొంగ ఓట్లు వేయించుకున్న వాళ్ళకి భయం. బిఎల్ఓ యొక్క సంస్థని, మరి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, వాటిని గుర్తిస్తాడు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే దొంగ ఓట్లలో గుర్తిస్తారు. మరి మనకెందుకు భయం? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకుతున్నట్టే దేవుంది. మనందరం రాజకీయ పార్టీ వాళ్ళం, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మనందరం ఒక యొక్క చక్కటి ప్రజాస్వామ్యానికి మనమందరం తోడ్పాటు సహకారాన్ని అందించాలి. అంతేగాని ఎస్ఐఆర్ వల్ల ఏదో జరుగుతుందని అంటాం కాదు. మీరు అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ఈ పెట్రోల్ వంకన పెట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తున్నారంటే ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల డ్రామాగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు రామకృష్ణ గారు, మీరు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరక్క ముందు ఈ పెట్రోల్ ధరలు కానీ ఇంకో ధరలు కానీ మీరు ఎందుకు పెంచలేదు? అంటే మీరు ఏ రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూసి ధరల్ని పెంచారా? కేవలం రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది, వైసీపీ అదే మాట్లాడింది, ఇదంతా ఒక నాటకం, ఎన్నికలు అయిన తర్వాతనే ఖచ్చితంగా ధరలు పెంచుతారని మాట్లాడారు. అదే విధంగా మీరు పెంచి చూపించారు. సరే, ఇప్పుడు కేంద్రం నుంచి వస్తుంది ఇది, బీజేపీ ఎలా చెప్తే అలా అన్ని రాష్ట్రాలు కూడా పాటిస్తాయి. మరి ఏంటి, ప్రజలకు ఏ విధంగా రిలీఫ్ ఇస్తున్నారు మీరు? ఇలా ధరలు పెంచుకుంటూ పోతుంటే ఎలా బతుకుతారు? మళ్ళీ 10 పొదుపు సూత్రాలని చెప్తారు ఒకవైపు. అదేనండి, ప్రజలకి సుస్పష్టంగా తెలుసండి. 18 నెలల నుంచి పంచబోటానికి కారణం బ్యారెల్ రేటు పెరగలేదు. ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా మరి వైసీపీ వాళ్ళు ఇక్కడ కాదు, అమెరికా వెళ్ళి అమెరికాని అడగాలి. అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాడి వలన, వాళ్ళ యొక్క యుద్ధం వలన ఇవాళ ఒక భారతదేశమే కాదండి. అవును, ఇది రాష్ట్రం సమస్య కాదు, ఇది అంతర్జాతీయంగా ఏర్పడిన సమస్య. ఓకే, దాన్ని వైసీపీ హైలైట్ చేస్తుంది, ఇది రాష్ట్రాలే పెంచాయి అని చెప్పేసి. సరే, వైసీపీ హయాంలో ఏమి ధరలు పెరగలేదంటే 2-3 రూపాయల వరకు పెరిగింది కదా, దాదాపు 110 రూపాయల వరకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు ఇంకో 3 రూపాయలు పెరిగింది. సరే, వైసీపీ ఏం పెంచలేదంటే వైసీపీ పెంచింది, బట్ ఇది అంతర్జాతీయ సమస్య. నేను ఓన్లీ బీజేపీ చేస్తుందని నేను మాట్లాడట్లేదు, బట్ వైసీపీ అలా మాట్లాడట్లేదు కదా. సరే, మీరు ప్రజలకు ఏం రిలీఫ్ ఇస్తున్నారు కేంద్రం నుంచి? ఇప్పుడు అదే చెప్పబోతున్నా మేడం. వైసీపీ వాళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పార్టీ అండి. వాళ్ళు ఏ రోజు కూడా నిజాలు చెప్పరు, అది అందరికీ తెలిసిందే. వాళ్ళు నిజాన్ని అబద్ధాలు నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, వాళ్ళు విఫలం అవుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా సత్యాన్ని కోరుకుంటారు. వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే 14 నెలల దాకా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇది కావాలి, ఏదో ఒక ఎన్నికల స్టెంట్ తో ఇది ఒకటి ప్రత్యామ్నాయ ఈ కారణంగా తీసుకొని మరి వీళ్ళు నిజంగా తెలుసుకుంటే తాడేపల్లిలో చేసుకోకూడదండి, వీళ్ళు అమెరికాలో చేయమనండి. పెట్రోల్ రేట్ ఎందుకు పెంచారు అక్కడ చేయమనండి. ప్రపంచం మొత్తం 150 దేశాలు ఈ రోజున అసలు వారి వలన, యుద్ధం వలన ఎఫెక్ట్ పొందుతుంటే ఎలా ఉందంటే సార్, ఇందాక అందుకే చెప్పాను మేడం, కళ్ళుండి కూడా కనపడలేదు ఈ అభివృద్ధి. ఇక్కడ కళ్ళున్న వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అభివృద్ధి ఏంది, 2 సంవత్సరాల్లో పోలవరాన్ని ఎలా విధంగా పరుగులు తీస్తుంది, ఇవన్నీ వీళ్ళకి అర్థం కావా? వీళ్ళు ఎంతసేపటికి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే వైజాగ్ లో మరి గూగుల్ సంస్థలు ఇవన్నీ వస్తే అవన్నీ మేమే తెచ్చామంటారు.
రైట్ రైట్ ప్రసాద్ గారు కార్యాచరణతో మేము ఒక కార్యాచరణతో కూటమి అభివృద్ధి ధ్యేయంగా ప్రజల యొక్క క్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాం. పంచాయతీ నిధులను కూడా 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు కూడా చేయడం జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ప్రజలకు ఇంకా చేరువవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్లు సాగునీరు కూడా మనం గత 5 ఏళ్లలో గోతులుగా పడ్డటువంటి రోడ్లను కూడా మరి మరమ్మతులు చేస్తూ పోలవరం హంద్రినీవ పనులు కూడా పరుగులు మేడం చెప్పలేండి. రాష్ట్రంలో ఒక్క నిమిషం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గంజాయి మరి కల్తీ మద్యాన్ని కూడా రూపుమాపాము. ఇటువంటివన్నీ వైసీపీ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విష ప్రచారం చేయటం, విధ్వంసం సృష్టించటం, ఏదో విధంగా అల్లర్లు చేయటం, పెట్రోల్ బంకుల దగ్గర ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలి మనం చివరిగా. రైట్ ప్రసాద్ గారు ఏంటి ఏదో విధంగా దూషణలాడటం, ఏదో విధంగా ప్రజలు ప్రసాద్ గారు నిజంగా కంప్లీట్ మేడం టైం లేదు. ప్రసాద్ గారు మీరే చివరిగా మాట్లాడాలి, మీరే కంక్లూజన్ ఇవ్వాలి. పెట్రోల్, కరెంట్ బిల్లులు, పెన్షన్లు అసలు ఏం పెంచట్లేదు, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. సరే, మామిడి రైతులకి మార్కెటింగ్ సదుపాయాలు కానీ లేకపోతే కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణ మీరు చర్యలు ప్రారంభించారని చెప్తున్నారు. రైతులకు ఎటువంటి మేలు చేశారు? కూటమి సర్కార్ వచ్చాక నిజంగా ప్రగతి గ్రాఫ్ పెరిగిందా లేకపోతే ఇది ఒక ప్రచారానికే పరిమితమైందా? ఎందుకంటే మీరు ప్రచారానికే పరిమితమైతే ఇవన్నీ విమర్శలు రావు కదా. పెట్రోలు లేకపోతే డీజిల్ పెరగడము, లేకపోతే కరెంట్ బిల్లు పెరగడము, ఇంకోటి అంటూ. ప్రసాద్ గారు అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇవన్నీ లిస్ట్ చెప్పారనమాట. కూటమి సర్కార్ వచ్చాక ఇన్ని జరిగాయని చెప్పి. సో వాళ్ళకి మీరేమి ఇచ్చే ఆన్సర్? మేడం, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు పెన్షన్ల గురించి మాట్లాడారు. పెన్షన్లకు బ్రాండ్ అంబాసిడర్ మేమే. పెన్షన్ అనే పథకానికి బ్రాండ్ అంబాసిడర్లు మేము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. స్కీమ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 80 రూపాయలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పెన్షన్లు 80 రూపాయలు ఉండింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80 రూపాయలు ఉన్న పెన్షన్లు 200 చేశాడు. 2014లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేశాడు ఆ పెన్షన్ ని. ఇది చరిత్ర, నేను చెప్పేది కాదు, రికార్డు ఉంటుంది. పరిపాలన యంత్రాంగం దగ్గర రికార్డు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ చేశాడు ప్రతి అవ్వకి, ప్రతి తాతకి. ఆ తర్వాత 2019 చివరిలో ముఖ్యమంత్రి బాధ్యత నుండి దిగిపోయేదానికి ముందు ఒక 6 నెలల ముందు 2000 రూపాయలు పెన్షన్ చేసి దిగిపోయాడు. 2000 రూపాయలు పెన్షన్ ఎవరెవరికి ఇచ్చారు తెలుసా మేడం? పెన్షన్ ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి వితంతు మహిళకి, భర్త చనిపోయిన వ్యక్తికి, హిజరాలకు కూడా, ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానికి. అదేవిధంగా ఒంటరి మహిళలకి, పెళ్లి కానిటువంటి 35 సంవత్సరాలు దాటి పెళ్లి కానిటువంటి ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి, చర్మకారుకులకి, నేత కార్మికులకి, మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర మాది. 2019లో దిగిపోయేటప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి దిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మాట హామీ ఏమి ఇచ్చాడు తెలుసా? 3000 ఇస్తా నేను పెన్షన్ అని గట్టిగా అరిచిపోయాడు. 3000 రూపాయలు ఎట్లా ఇచ్చాడు? 251 సంవత్సరం, 251 సంవత్సరం, 251 సంవత్సరం అట్లా ఇచ్చిపోయాడు. అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోయాడు. మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సింగిల్ షాట్ లో 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాం ఈరోజు పెన్షన్. వితంతులకైతే ఏమి, వృద్ధులకైతే ఏమి, వికలాంగులకైతే 6000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు, కిడ్నీ పేషెంట్కి 10000 రూపాయలు, డప్పు కళాకారులకి, చర్మకారికులకి, ట్రాన్స్జెండర్లకి, ఒంటరి మహిళలకి ఈ రోజు కూడా పెన్షన్లు ఇస్తున్నాం మేము. ఇప్పుడు చెప్పారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు పెన్షన్లు తీసేశారని. తీసేశాం. బెంచ్ కారు ఉన్నోడికి పెన్షన్ తీసాం. పెద్ద అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఉండేవాడికి పెన్షన్ తీసాం. 100 ఎకరాల ఆసామి పెన్షన్ తొలగించాం. గర్వంగా చెప్తాను నేను. బెంచ్ కారు ఉండేవాడికి పెన్షన్ ఇచ్చేంత గొప్ప మనసు నాదేం లేదు స్వామి, మీకు 2 చేతులు దండం పెడతాను. ఆడి కారు ఉండేవాడికి, BMW కారు ఉండేవాడికి, మెర్సిడీస్ బెంచ్ ఉండేవాడికి, జాగోర్ కారు ఉండేవాడికి
వీళ్ళకి మేము పెన్షన్ అయినా మహాప్రభు 2 చేతులు దండం పెడతాను, మేము ఇవ్వలేము. ఏరి కోరి ఎతికి మరీ తొలగిస్తాం వాళ్ళ పెన్షన్లని. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, రిటైర్డ్ అయినోడు కూడా పెన్షన్ అప్లై చేసుకునేది. మాకు అంత గొప్ప మనసు లేదు నాయన. 4,000 రూపాయలు చేద్దాం, గొప్ప మనసు మా దగ్గర లేదు. కాబట్టి మా గ్రాఫ్ పెరిగిందా తరిగిందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దామంటే మీ నాయకుడిని గ్రాఫ్ ఎత్తుకొనేసి గ్రాఫ్ పేపర్ ఎత్తుకొని అసెంబ్లీకి రమ్మను, ఆ డిస్కస్ చేస్తాం గ్రాఫ్ గురించి. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అండ్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. సో ప్రజల కోసం పనిచేస్తామని అందరూ చెబుతున్నారు, ప్రజల కోసం మేము పోరాడుతున్నామని అటు ప్రతిపక్షం కూడా చెప్తోంది. ఏదో మిషతో జనంలోకి వస్తున్న రాజకీయాలు నిజంగా ఇవన్నీ ప్రజల కోసమా లేకపోతే కేవలం ఓట్ల కోసమేనా? చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.